రాజ్ తరుణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిపోయారు. తన గర్ల్ ఫ్రెండ్ లావణ్య పెట్టిన కేసు ద్వారా మొట్టమొదటిసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ప్రస్తుతం నాన్ బెయిలబుల్ వారెంట్ అతనిపై జారీ చేయబడింది. ఇంతకీ కారణం లావణ్యతో చాలా ఏళ్ల పాటు అతను చేసిన సహజీవనమే అని చెప్పవచ్చు. అందులో తప్పు ఇద్దరి వైపు ఉన్నప్పటికీ కూడా రాజ్ తరుణ్ వైపే అందరి ఫోకస్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తన కెరియర్లో చాలా ఇబ్బందులు ఉన్న కారణంగా ఈ చీటింగ్ వ్యవహారం అతనిని నిండా ముంచే రకంగా కనిపిస్తుంది. అయితే ఇలా కాంట్రవర్సీలో ఇరుక్కోవడం రాజ్ తరుణ్కి కొత్తేమీ కాదు. చాలా చిన్న వయసులో మంచి హిట్ దొరకడంతో అది అతనికి మైనస్గా మారింది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోవడం, ఎలాంటి కథలు ఎంచుకోవాలి, ఎవరితో సంబంధాలు మెయింటైన్ చేయాలి అనే విషయంలో రాజ్ తరుణ్ వెనుకబడ్డారు. పైగా మద్యం అలవాటు కూడా ఉండడంతో మానసికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా గతంలో రాజ్ తరుణ్ తన ఓల్వో కారు ప్రమాదం చేసి అక్కడి నుంచి పారిపోతున్న సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అది పెద్ద సంచలనం అయ్యింది. మొదట అది తను కాదు అని బుకాయించిన సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో బయటకు రాక తప్పలేదు. కేవలం భయపడి పారిపోయాను అంటూ సర్దుకొచ్చాడు. ఇక మితిమీరిన మద్యం సేవిస్తాడు అనే కంప్లైంట్ కూడా రాజ్ తరుణ్ పై ఉంది. డ్రగ్స్ వ్యవహారం కూడా గుట్టురట్టు తేల్చేయాల్సిన అవసరం ఉంది. ఇక రాజ్ తరుణ్ కి హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్నాయి అంటూ కూడా అనేక వార్తలు వస్తున్నాయి. లవర్ మూవీ హీరోయిన్ రిధి, హరియానా గ్లోరీ, మరొక హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో అతనికి గల సంబంధాలపై సోషల్ మీడియాలో వార్తలు బగ్గుమంటున్నాయి. మరి ఇన్ని అవలక్షణాలతో ఇకపై కెరియర్ ఎలా కంటిన్యూ చేస్తాడు అనే విషయం పెద్ద ప్రశ్నార్థకంగా మారగా అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ హైప్ అంతా కూడా తన బిగ్ బాస్ ఎంట్రీ కోసం వాడుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చేవారు కూడా లేకపోలేదు.